చేస్తున్నాను. అది 100% కరెక్ట్. ఎందుకనంటే ఈరోజు తిరుమల కొండ అని అంటే సామాన్య భక్తులకు దూరం అయిపోయినటువంటి ఒక ఫీలింగ్. అవును. ఒక సాధారణ ప్రజలకి, సామాన్యులకి వాళ్ళకందరూ కూడా ఇది ఒక అందని ద్రాక్ష పండులాగా తయారైంది. దీనికి కారకులు ఎవరు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. రెండవది, ఇది విఐపీల దేవుడిగా మారిపోయాడు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి ప్రసాదాలు, లడ్డు, వడ, లేకపోతే ఇప్పుడు చాలా మందికి మామూలు లడ్డు వడ తెలుసు. కళ్యాణోత్సవం లడ్డు సాధారణ ప్రజలు ఎవరు చూసి ఎరుగురు, లేదా మామూలు భక్తులు ఎవరు ఎరగరు. కారణం ఏమంటే అది విఐపీ లడ్డు. లేదా ఇంకా జాంగిరీ అని చేస్తారు కొండ మీద, అది ఎప్పుడు సామాన్య భక్తుడు, సాధారణమైనటువంటి వాళ్ళు ఎవరు ఏ రోజు తిని కూడా ఎరుగురు. ఇట్లాంటి కొన్ని అంశాలు విఐపీల చుట్టూనే విఐపీ ఉదయాస్తమాన సేవ అని చెప్పి ఉంది. 1.5 కోటి అది ఈ రోజున. అట్లాంటి వాళ్ళకి ప్రాధాన్యత పెరిగిపోయి సామాన్యులు, నేను ప్రత్యక్షంగా నా కళ్ళతో చాలా సందర్భాలు చూశాను వెంకటకృష్ణ గారు. కర్ణాటక రాష్ట్రం నుంచి గోతాలు కాళ్ళకు కట్టుకొని ఎర్రటి ఎండలో కర్రల చేతిలో పెట్టుకొని ముదుసళ్ళు, లేదంటే చాలా మంది గోవింద గోవింద అంటూ వందల సంఖ్యలో వస్తూ ఉంటారు. అదే మాదిరి తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా చాలా పెద్ద సంఖ్యలో వస్తాను. ఈవెన్ మహారాష్ట్ర లాంటి చోట్ల నుంచి కూడా, నాందేడ్ లాంటి చోట్ల నుంచి కూడా పెద్ద సంఖ్యలో గుంపులు గుంపులుగా గ్రామాలు కదిలి వాళ్ళంతా కూడా నడుచుకుంటూ వస్తారు. అట్లాంటి వాళ్ళకి అవసరమైనటువంటి ఎక్కడైనా విశ్రాంతి గృహాలు కానీ, వాళ్ళకి తాగునీళ్లు కానీ, మధ్య మధ్యలో ఏమైనా వాళ్ళకి అవసరమైనటువంటి ఏర్పాట్లు కానీ ఈ రోజు దాకా ఈ 5 ఏళ్లలో ఏమైనా ఒక్క బోర్డులోనైనా చర్చ జరిగిందా? ఏం జరుగుతుందంటే ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో కావాలంటే ఒక కళ్యాణ మండపం కావాలంటే కట్టిస్తారు. లేదంటే ఇప్పుడు దేశంలో చాలా చోట్ల పెద్ద పెద్ద ఆలయాలన్నీ టీటీడీ కడుతుంది. టీటీడీ పని అది కాదు. టీటీడీ చేయాల్సినటువంటి పని దేశంలో ఆలయాలు కట్టే పని కాదు. తన దగ్గరకు వస్తున్నటువంటి భక్తులకి సౌకర్యాలు పెంచడం మీద ప్రత్యేక కేంద్రీకరణ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే ఆ రకమైనటువంటి చర్చ గాని, వాళ్ళ సౌకర్యాల పెంపుదల గాని, వాళ్ళకి వసతి గృహాలు పెంచడం గాని, లేదంటే వాళ్ళకి అవసరమైన ప్రసాదాలలో నాణ్యత మెయింటైన్ చేయడం గాని, లేదా వాళ్ళకి పెడుతున్నటువంటి ఉచిత అన్నదానంలో దాన్ని బాగు చేసే కార్యక్రమం కానీ, వీటన్నిటి మీద దురదృష్టవశాత్తు ఏ రకమైనటువంటి చర్చ జరగకపోవడం అన్యాయమైనటువంటిది. దీన్ని మేము పదే వ్యతిరేకిస్తూ వచ్చాం. అదే మాదిరి టీటీడీని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు, ఇట్లాంటి వాళ్ళ గురించి కూడా ఏ రోజు ఒక్క రోజు కూడా చర్చ నడిపినటువంటి పాపాన పోల. నేను ఇక్కడ సూటిగా ప్రశ్నించేది ఏమనంటే, ఇది భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పిన కొన్ని విషయాలు కరెక్ట్. ఆయన చాలా గట్టిగా ప్రశ్నించాడు. అదే మాదిరి ఒక పెద్ద బోర్డు ఏర్పాటు చేసినప్పుడు దానికి వ్యతిరేకంగా కోర్టుకు పోయాడు, దాన్ని ఆపిచ్చాడు. ఇంకొన్ని వాటిల్లో కూడా చురుగ్గానే మాట్లాడుతూ ఉంటాడు. నాకు భానుప్రకాష్ రెడ్డి, నేను ఇద్దరు తిరుపతిలో పుట్టి పెరిగినోళ్ళమే. ఆయన నేను ఇద్దరు దాదాపు ఒకే రకమైనటువంటి వయస్సు, పెరిగినటువంటి వాళ్ళు. ఆయన గురించి నాకు తెలుసు, నా గురించి ఆయనకు తెలుసు. కానీ నేను సూటిగా చెప్పేది ఏమనంటే, బీజేపీ రోల్ ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాలి. గతంలో గడిచిన అన్ని బోర్డుల్లోనూ బీజేపీ సభ్యులు ఉన్నారు. రెండవది, నిన్న మొన్న కరుణాకర్ రెడ్డి గారి బోర్డులో కూడా 9 మంది బీజేపీ రికమెండేషన్స్ తో ఉన్నటువంటి బోర్డు సభ్యులు ఉన్నారు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఆయన నివాసం ఉన్నటువంటి ప్రాంతం యలహంక, ఆయన బిల్డింగ్లు ఉన్నటువంటి ప్రాంతం యలహంక బీజేపీ ఎమ్మెల్యే నిన్నటిదాకా బోర్డు మెంబరు. సుబ్బారెడ్డి గారి బోర్డులో ఉన్నారు, ఆ తర్వాత ఉన్నారు. అదే మాదిరి దానికి పూర్వము తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో కూడా బీజేపీ వాళ్ళు ఉన్నారు. మహారాష్ట్ర మంత్రి భార్య కూడా ఇక్కడ బోర్డు మెంబర్ గా ఉండేది. మేము చాలా సందర్భాల్లో చెప్పాం, బీజేపీ వాళ్ళకి. నేను ఇంత మునుపు ఒక డిబేట్ లో కూడా చెప్పాను, భానుప్రకాష్ రెడ్డికి విపరీతమైన కోపం వచ్చింది నా మీద. ఈ పాపాలన్నిటిలో బీజేపీకి భాగం ఉంది. ఎందుకు అనంటే ఇక్కడ ఏ బోర్డులోనైనా బీజేపీ ఉంది. కాబట్టి పాపాల గురించి, తప్పుల గురించి, అక్రమాల గురించి బీజేపీ మాట్లాడడానికి రైట్ లేదు. ఈ రోజు బండి సంజయ్ గారు మాట్లాడినారని అంటే, నేను ఈ రోజు మాట్లాడినారు కాదు, గత 5 ఏళ్లు మీరున్నారు కదా, ఏ రోజైనా ఒక్క రోజు టీటీడీ బోర్డులో ఒక డిసెంట్ రాయించారా మీరు? తిరుపతికి నిధుల కేటాయింపు మీద రాద్ధాంతం చేసింది బీజేపీ. అదే మాదిరి ఇక్కడ ఓ పెద్ద ఫ్లైఓవర్ కడతా ఉంటే దానికి వ్యతిరేకంగా వెళ్ళారు. అదే మాదిరి స్విమ్స్ లో డాక్టర్ల నియామకానికి సంబంధించి వ్యతిరేకంగా వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. తిరుపతి ప్రజలకు అడ్డం పడినారు, తిరుపతి కార్మికులకు అడ్డం పడినారు, భక్తులకు సంబంధించిన రకరకాల కార్యక్రమాలు చేస్తుంటే వాటికి అడ్డం పోయారు. వీటన్నిటినీ మేము పదే మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రశ్నించడానికి కారణం ఏమంటే, ఇక్కడ బయట ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఒక మాట మాట్లాడతారు, లోపల టీటీడీ బోర్డులో ఉన్నటువంటి బీజేపీ నాయకులు వాటికి ఆమోదం వేస్తారు. ఇది ఎట్లా న్యాయం అవుతుంది? ఒక పార్టీలో ఉన్నటువంటి నాయకులు బయట ఉండేవాళ్ళు ఒక రకంగా, లోపల ఉండేవాళ్ళు ఒక రకంగా ఉంటారా? లేదు,
దీన్ని వ్యతిరేకించేదే నిజంగా బీజేపీ వ్యతిరేకించడం అయితే బోర్డులో ఉన్నటువంటి బీజేపీ నాయకులు రాజీనామా చేసి బయటకు రావాలా, లేదంటే డిసెంట్ రాయాలా, లేదు మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పాలా. అక్కడేమో లోపల చేతులు ఎత్తేస్తారు, బయటకు వచ్చి మాట్లాడతారు. ఎట్లా న్యాయం అవుతుంది? ఈ రోజు బండి సంజయ్ గారు ఎర్రచందనం గురించి చాలా గట్టిగా మాట్లాడే సంతోషం. ఆయన ఒక సాధారణమైన మనిషి కాదు కదా, ఒక కేంద్ర మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి అంటే 140 కోట్ల మంది ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక కేంద్ర మంత్రి కూడా ఒక మామూలు మనిషిలాగా నాలాగో మీలాగో మాట్లాడిస్తే దానికి అర్థమే ఉంటుంది. ఇది సరైనటువంటిది కాదు.